55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. చాలు సిస్టర్, ఏమంటున్నాడు? నీ భారము యెహోవా మీద మోపు. నీ భారము యెహోవా మీద మోపుము. మోపితే ఏమవుతుందంట? మోపితే ఏమవుతుంది ఉంది నెక్స్ట్ లైన్లో? ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన. ఆదుకుంటాడు ఆయన. చాలామంది ఈ లోకంలో ఒకరిని ఒకరు ఆదుకునే వాళ్ళు కరువైపోయారు. ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి, ఎవరి భారం వాళ్ళకుంది, ఎవరి ఇక్కట్లు ఎవరి ఇబ్బందులు వాళ్ళకున్నాయి. ఎవరిది వాళ్ళు సాల్వ్ చేసుకోవడంతోనే జీవితం చాలా గతించిపోతూ ఉంది. మా పరిస్థితులే అట్లున్నాయి, మేమేం చేయగలం అంటారు ఎవరైనా సహాయం కోరితే. కానీ దేవుడు అలా అనేవాడు కాదు. ఆయన ఆదుకుంటానంటున్నాడండి. ఆదుకునే దేవుడు మన దేవుడు. ఆదుకునే దేవుడు మన దేవుడు. మనల్ని, మన దేవుడు ఎంత సంస్కారవంతుడయ్యా అంటే ఆయన మనల్ని ఏ విషయంలో కూడా కంపల్స్ చేయడు. మీకు ఐడియా ఉందా? అనుభవం ఉందా ఈ మాట? ఎవరిని కూడా నొప్పించడు ఆయన. ఆయన ఎవరిని ఫోర్స్ చేసేవాడు కాదు. ఆయన్ని నమ్ముకునే విషయంలో కూడా చాలా సులువుగా, చాలా సులభమైన పద్ధతిలో, చాలా ప్రేమగా ఇన్వైట్ చేసేవాడండి మన దేవుడు. ఆయన పని చేయించుకోవడంలో కూడా కంపల్స్ చేయడు దేవుడు ఎప్పుడు. మనం ఎంతవరకు ఆయన కొరకు వాడబడడానికి మనం ఇష్టపడతామో అంతవరకే మనల్ని వాడుకుంటాడు. ఫోర్స్ చేయడు, కంపల్స్ చేయడు దేవుడు. దేవునికి చాలా ఎథిక్స్ ఉన్నాయి. నీతి కలిగిన వాడు ఆయన, నీతి రాజు ఆయన, కింగ్ ఆఫ్ ఎథిక్స్, కింగ్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన నీతికి రాజు. ఎవరిని ఫోర్స్ చేసేవాడు కాదు ఆయన. ఆయన ఆదుకునేవాడే తప్ప నాకు ఇది ఇవ్వు, నాకు ఇది కావాలి, ఈరోజు నాకు ఇలా ఉపవాసం ఉండు, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేస్తేనే వస్తా, నాకు ఇన్నిస్తేనే నేను నీతో మాట్లాడతా, నీకు హెల్ప్ చేస్తా, నీ కష్టాల్లో నుండి గట్టెక్కిస్తా, నీ బిడ్డకు ఉద్యోగం ఇస్తా, నీకు ఇల్లు ఇస్తా, వాకిలు ఇస్తా, నువ్వు నాకు ఇది చెయ్యాలి ముందు అని చెప్పేవాడు కాదు దేవుడు. చాలామంది మెసేజెస్ చెప్తుంటారు, వాక్యం చదవరు, వాక్య అనుభవం ఉండదు, దేవునితో గడిపే క్షణాలు ఉండవు వారి లైఫ్లో. వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితం అంతా ఎలా ఉంటుందంటే ఆడియన్స్ మీద, పెద్ద సభ మీద, ఒక మైక్ మీద, ఒక స్టేజ్ మీద కూర్చున్నటువంటి ఆడియన్స్ మీదే ఉంటుంది. విమర్శ కాదు, వాస్తవం చెప్తున్నాను నేను. వాస్తవాలు ఎప్పుడు చేదుకుంటాయి. అయినా పర్లేదు, చెప్పాలి. చెప్తారు, దేవునికి మీరిస్తే ఆయన మీకు ఇస్తాడు. దేవునికి మీరు ఇవ్వండి, అప్పుడు ఆయన మీకు ఇస్తాడు. దేవునికి మీరు ఇవ్వండి, ఆయన ఆకాశపు వాకిళ్ళు తెరచి మీ మీద కుమ్మరిస్తాడు. ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? దేవునికి ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇవ్వడా? ఎవరైతే దేవునికి ఇవ్వరో వాళ్ళకు దేవుడు ఏమి ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. ఆయన నీతిమంతుల మీదను, తర్వాత ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఎలా కురిపిస్తున్నాడు? వాన, ఎండ, వర్షం, వెలుగు, వెలుతురు ఇవన్నీ ఎలా ఇస్తున్నాడు? ఒకే విధంగా సమానంగా, ఈక్వల్గా నీతిమంతుడండి ఆయన. ఆయనకున్న సంస్కారం, ఆయనకున్న నీతి, యథార్థత, ఆయనకున్నటువంటి ఆ యొక్క ఉదార స్వభావం, ఔదార్యం కదండి, ఆయన గుణగణాలు, ఆయన గుణాతిశయములు, ఆయన ఔన్నత్యాతిశయములు మానవునికి అందవు, మానవుని భాషకి అందవు. నా భాష చాలదయా నీ ప్రేమ చాటుటకు, ఏ పాటి దాననయా నీ మాట పలుకుటకు, నా యేసయ్యా నీ మాట పలుకుటకు. మన భాష సరిపోదండి ఆయన గురించి మనం మాట్లాడితే.
ఆయన ఔన్నత్యాతిశయము, ఆయన గుణాతిశయము, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన జాలి వర్ణించలేం, వివరించలేం, ఇంతని చెప్పలేం. దెర్ ఇస్ నో మెజర్. ఆయనకి వాటన్నిటికీ అసలు కొలత లేనే లేదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఆదుకునేవాడు. ఆయనకి ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు కావాల్సినవన్నీ ఇచ్చేవాడు ఆయన. కానీ మనదే చిన్న బుర్ర, చిన్న హృదయం, మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులు అన్నీ ఇక్కడే ఉంటాయి, అడుగునే, భూమి మీదే. ఆయన ఎక్కడో భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో మానవుని ఆలోచనలకి తలంపులకి, ఆయన ఆలోచనలకి తలంపులకి అంత ఎత్తు, అంత డిస్టెన్స్. ఆదుకునేవాడు. ఎప్పుడు ఆదుకుంటాడు ఆయన? మన భారం మనమే భరిస్తూ ఆయనకు దూరం అయితే కాదు మనల్ని ఆదుకునేది. చదువు భారం, ఉద్యోగ భారం, వ్యాపార భారం, శరీర భారం, వ్యాధుల వల్ల వచ్చేటువంటి భారము, అన్ని ఆర్థిక భారము, మానసిక భారము కదండి. అన్ని భారాలు మనం మీద వేసుకుని దేవునికి మాత్రం దూరంగా ఉండి టికెట్ కొడతాడేమోనని ఆ గంపు కొట్టుకున్న ఆయన బస్సులో కూర్చుంటాడే, అలాగే మన భారాలన్నీ మన మీద పెట్టుకొని మనం కూర్చొని ఉంటే మనల్ని ఆదుకోడు ఆయన. ఆయన ఆదుకుంటాడు. ఎప్పుడు ఆదుకుంటాడంటే భారం ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తే. ఈ చిన్నానైనా సరే చిన్నానా నువ్వు పెట్టుకో ఖర్చు అంతా అని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే, ఆయనకు అప్పగించేస్తే ఆయన పెట్టుకుంటాడు. మనం కూడా మన భారమును ఆయనకు అప్పగించేవారిగా ఉండాలి ప్రియులారా. అదే కీర్తనల గ్రంథము 68వ కీర్తన 19వ వచనం ఏం చెప్తుందో చూద్దాం, ముగించుకుందాం. 68వ కీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చాలు. ఎప్పుడెప్పుడు భరిస్తాడంట దేవుడు మన భారము? అక్కడ ఎప్పుడెప్పుడు భరిస్తాడు? అనుదినము. పెళ్లిలో ఒకవేళ ఈ చిన్నాన్న భారం భరించాడు అనుకున్నాం. పెళ్ళైన తర్వాత అన్నా నీ పిల్లలైతే ఒకటి, నా పిల్లలైతే ఒకటా? నీ కూతురు ప్రసవిస్తే ఒకటి, నా కూతురు ప్రసవిస్తే ఒకటా? నీకు మనవడు అన్నట్టు నాకు కూడా మనవడే కదా, నీ కూతురు ఫంక్షన్ అంటే నా కూతురు ఫంక్షన్ అన్నట్టే కదా అని ఈ చిన్నాన్న పెళ్ళిళ్ళకి, బారసాలలకి, అన్ని ఫంక్షన్స్కి పెట్టుకుంటూ వచ్చాడు అనుకుందాం కొంతసేపు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారులేండి. లేరు అని చెప్పలేం, అస్సలు లేరని అనలేం, ఉంటారు, ఉన్నారు. పెట్టుకుంటా వచ్చాడు అనుకోండి. పెట్టగా భారము భరిస్తూ రాగా ఆ చిన్నాన్న భార్యో, ఆ చిన్నాన్న గారి పిల్లలకో ఎవరికో ఒకరికి ఏం కలుగుతుంది? ఇమ్మీడియట్గా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏం ఫీలింగ్ అండి అది? అసూయ, జెలస్. నానా నువ్వేంటి మా సంగతి ఆలోచించకుండా అన్ని వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నావు? ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది అసూయ. ఏదో ఒక పాయింట్లో చాలా చేశాను కదా, ఇక చేయకపోయినా పర్వాలేదు అనే ఫీలింగ్ ఆయనకు కూడా రావచ్చు రాకపోవచ్చు, కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకు? అనుదినము అనుక్షణము ఆదుకోలేడు ఆయన. అనుదినము ప్రతి విషయంలో భారం భరించలేడు ఆయన. మానవుడు కాబట్టి, ఆయనకు కూడా ఫ్యామిలీ ఉంది కాబట్టి, ఆయన కూడా డైవర్ట్ చేసేటువంటి మనుషులు ఆ కుటుంబంలో ఉన్నారు కాబట్టి, లేకపోతే ఆయనకు కూడా ఏదో ఒక క్షణాన్ని అనిపిస్తుంది కాబట్టి. కానీ మన దేవుడు అంటున్నాడు, అనుదినము నీ భారం నేను భరిస్తాను. మీకే భారం ఉందో నాకు తెలియదు, నాకే భారం ఉందో మీరు ఎరుగరు. కానీ మన భారములు, మనందరి భారములు భరించేవాడు ఆయన. దేనిని గూర్చి చింతపడక,